నమస్తే, నేను విజయారెడ్డి. గత వారం 10 రోజుల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. ఏది ఈ కంచగచ్చుబోలి భూముల గురించి, 400 ఎకరాల భూముల గురించి. మేమైతే అటు కోర్టులో ఎవరైతే పిటిషన్ వేసిరో న్యాయవాది ఇమ్మినేని రామారావుని తీసుకొచ్చి ఎవ్రీ డాక్యుమెంట్తో సహా, అరే నాయన ఇది సంగతి, దాంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి, అది భూమి కూడా చెప్పినాం చాలా డీటెయిల్స్. ఇలా ప్రభుత్వ భూమా, ఇది వర్సిటీ భూమా అనేది గురించి చర్చ జరుగుతుంటే కూడా దానికి సంబంధించిన పుట్టు పూర్వతలు అంతా తీసుకొచ్చి కూడా మేము ముందుకు పెట్టినాం. కానీ అయినా సోషల్ మీడియాలో ఎవడికి నచ్చినట్టు వాడు వాగుతూనే ఉన్నాడు. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొచ్చి కూడా ఆ భూమి ప్రభుత్వ భూమి, దాంట్లో చెట్లు లేవు, తర్వాత జింకలు లేవు, నెమ్మలు లేవు, తాబేలు లేవు, పిచ్చుకలు లేవు, నీళ్లు లేవు, లేకులు లేవు, ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఒక నిజాన్ని, ఏదైతే నిజాన్ని బయట పెడుతున్నాం, నిజాన్ని బయట పెట్టిన వాళ్ళు గుప్పడి మందిమే ఉన్నాం. కానీ ఆ గుప్పడి మందితో సహా నిజంగా నిజాయితీగా ఉండే వాళ్ళందరూ కూడా సపోర్ట్ వచ్చారు. కానీ దీన్ని ఏం చేసిరంటే, వాళ్ళు చెప్తారు కదా నిజాన్ని, మనం ఆ నిజాన్ని తిప్పి కొట్టాలి. సో మనం ఏం చేయాలి, ఆ నెమళ్ళు అరుపులు నిజమే నేనే తీసిన అనేసి అందులో తీసిన పిల్లోడు దాని టైమర్తో సహా డిస్ప్లే చేసాడు. కాదు 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 మనం కొట్టిపారేయాలి. ఎందుకు అనంటే, గల్తీ గడబిడ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, అమ్మో జనాలు నమ్మేస్తారేమో, నమ్మేస్తే ఎట్లా మళ్ళీ మన రేవంత్ అన్నకు చెడ్డ పేరు వస్తుంది. కానీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా సోయిరాలి. ఇంకా దాని గురించి ఇంకా ప్రస్తావించుతున్నారంటే, మీ అనుంగు పత్రికలలో వచ్చిన మీకు హెడ్లైన్తో సహా నేను కొంచెం చూపిస్తున్నా. జనరల్గా నేనే చెప్పొచ్చు, కానీ అవి మీకు అర్థమవుతుంది కదా దేంట్లో చెప్పింది. ఇది అనుంగు పత్రిక. సిఎస్ జైలుకే ఎందుకంత సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఒక్క రోజులోనే 100 ఎకరాలలో చెట్లు నరికేస్తారా? అరే భూమి ఎవరిదన్నా పోయి పక్కన పెట్టు, నేను ఆ భూమి ఎవరిది అనే విషయాన్ని గురించి దాదాపు 4-5 వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. విత్ డాక్యుమెంట్తో సహా నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఇది ఎవ్వరు చేయక ముందుకే ఈ భూములు ఏంది, దీని కథ ఏంది, 2017లో దీని పొజిషన్ ఏంది, 1973లో పరిస్థితి ఏంది, అసలు అంత మొత్తం 2079 ఎకరాలు 2239 నుంచి 2079 వరకు ఏదో అయింది. ఆ భూమి అంతటి కూడా అప్పుడున్న వీసీ 1973లో ₹1 కోటి కేటాయించి మొత్తం ప్రహరీ గోడ ఎందుకు నిర్మించారు, ప్రతి విషయాన్ని స్పష్టంగా పూసగుచ్చినట్టు మీ ముందుకు తీసుకొచ్చిన. మనం వినే సమస్య లేదు. ఇంకా కూడా ఏది నిజంగా జనాలు ఓట్లేసిన వాళ్ళని అనాలేమో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు సోయి లేదు, మరి చదువుకున్నారో లేదో అర్థం కాదు. అరే ఇప్పటికి దాన్ని అడవెట్లయితుంది, అది హైదరాబాద్లో నట్టనడి మధ్యలో ఏడుంది అనేసి, అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. అరే భూమి ఎవరిది? సరే ప్రభుత్వ భూమి అయితే దాని గురించి చెప్తున్నారు కదా. అరే పర్యావరణం దెబ్బతింటుంది. ఈరోజు మన హైదరాబాద్కు నిజంగానే పెట్టుబడులు రావాలన్నా ఇవాళ అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాదు కొంచెం స్టేబుల్గా ఉంది. ఇక్కడ పెట్టుబడులు రావడానికైనా, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు రావడానికైనా, దేశాల నుంచి రావడానికైనా ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంది అనేసి మాట్లాడుతున్న నేపథ్యంలో వాస్తవం ఇది. ఇలాంటి నేపథ్యంలో మనకి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంటాయి, వాళ్ళు అమ్మిరు కాబట్టి నేను అమ్ముతా, వాళ్ళు చేసిరు కాబట్టి నేను చేస్తా అంటే, వాళ్ళు తప్పు చేస్తే మీరు చేస్తారా? చూడు ఆ రోజు వాళ్ళు ఒకవేళ చేసినా ఈరోజు మేము చూడు ఎలా నిరూపించాము, మేము చేసే పరిపాలన ఏ విధంగా మేము సంక్షేమ పథకాలని మేము ఇచ్చాము, ఎక్కడ కూడా ఒక భూమి అమ్మకుండా, పేదల నుంచి భూములు గుంజుకోకుండా మేము ఏమేమి చేసినాం అనేది ఒక రోల్ మోడల్గా ఉండాల్సింది. వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తాము, అందుకని ఏం చేస్తే ఇలా 400 ఎకరాలకు ఇదైందని ఆ రోజు కాళేశ్వరం భూముల సంగతి కావచ్చు, ఇంకోటి కాబట్టి తెరపైకి తీసుకుంటుంది. కాదు, చెప్పాల్సింది ఏంది, ఒకవేళ గత పాలకులు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ క్రమంలో వెళ్లకుండా సక్రమమైన మార్గంలో వెళ్ళి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు పావులో చేస్తే నేను ఇంకా 30 చేస్తానే పరిస్థితిలో ఉంటే ఏమవుతుంది? ఇగో ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. సిఎస్ జైలుకే అదొకటే మాట్లాడలేదు, అక్కడ చెరువు దగ్గర నిర్మించి తాత్కాలిక జైలుకి వెళ్తారని కూడా మాట్లాడారు. అంటే ఇంక అర్థం చేసుకోండి. అంటే ముందు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, అది సినిమాలు అంటారు చూసినావా, చంటిగాడి లోకల్ ఎంతోమంది అధికారులు వస్తుంటారు పోతుంటారు అన్నట్టుగా వస్తుంటారు పోతుంటారు ముఖ్యమంత్రులు అధికారులు. కానీ వాళ్ళు చెప్పినట్టు వినుకుంటా పోతే ఏమైంది, ఈరోజు ఏమైంది, శనిగలు తిని చేతులు దులుపుకున్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంటాయి. ఇలా ఇరుక్కునే పరిస్థితి ఎవరికి వస్తుంది? సో ప్లేస్ చేంజ్ అయింది, ఎందుకంటే కొంచెం పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల. ఇప్పుడు విషయం ఏంటంటే, కోర్టు చెప్పిన విషయాల్లో మేము సుప్రీంకోర్టు ఈ మొట్టికాయలు వేయక ముందు నుంచే చెప్తున్నాం.
అసలు పర్యావరణ శాఖ నుంచి అనుమతి ఉందా? మెయిన్ థింగ్ భూమి ఎవరిదనేది పక్కన పెట్టినా కూడా అన్ని చెట్లు నరకాల్సినంత అవసరం ఏముంది? నరకడానికి నిజంగానే పర్మిషన్లు ఉన్నాయా? నరికిన చెట్లను అసలు ఏం చేస్తున్నారు? ఒకవైపు అందులో వన్యప్రాణులు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. ఇది హైడ్రా పరిధికి ఎందుకు రాదనే విషయాన్ని కూడా పదే పదే ప్రస్తావించాము. కానీ దీన్ని ఎక్కడ కూడా అంటే ఏమీ లేవాడా అంటే రేవంత్ రెడ్డికి దొరికిపోవడము చాలా ఈజియెస్ట్ థింగ్ అనుకుంటా. ఎందుకంటే గతంలో ఆయన ఏదున్నా కూడా ఎలా ఎదిగిండు అనే విషయాన్ని నిజంగా ఆయన చిటికలు వేసుకుంటూ ఎదిగిన విషయం కావచ్చు, లేకపోతే ఆయనకి ఈజియెస్ట్ థింగ్ కావచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందన్న విషయం మేబీ మర్చిపోయి ఉంటాడు. అరే సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈరోజు ఆ మాట మాట్లాడకపోతే మరొకలాగా ఉండేది. మళ్ళీ ఏమీ లేవు, అసలు గుంటనక్కలు మాత్రమే ఉన్నాయన్న మాట నిజంగానే ఆయనకే అది మిస్ఫైర్ అయింది అనుకుంటా. ఇక ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అడిగింది అసలు కంచగచ్చిబౌలి చెట్లు తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అసలు అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతి పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏమిటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది? వీటిపై నివేదిక సమర్పించాలని చెప్పింది. ఇది కూడా ఇప్పుడు 16వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలి. అసలు 2-3 రోజుల్లోనే వందల ఎకరాల్లో అసలు ఎందుకు ఈ చెట్లను నరకాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా మీరు సవ్యంగా చేయకపోతే మాత్రం ఏందనంటే మీకు అక్కడనే అదేదైతే ఉందో అక్కడ చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని కూడా సుప్రీంకోర్టు ధమ్కీ ఇచ్చింది. అంటే ఇంత హైకోర్టు చెప్పింది ఆల్రెడీ. ఏం చెప్పింది? మీరు ఒక్క రోజన్నా ఆగండి నరక్కుంటా అంటే రాత్రి పూటనే అసలు ఏముంది అసలు నిజంగా? ఏమంత కాన్స్పిరసీ ఏంది? నాకు అర్థం కాలేదు. అంత వందల మంది 1000 మందిని పోలీసులు కాపలా పెట్టి ఏమీ లేదు. ఓకే మీరు అన్నారు కదా దాంట్లో పులులు లేవు, నెమలు లేవు, సింహాలు లేవు, ఇంకేవో మీరు అన్న గుంటనక్కలే ఉన్నాయి అనుకుందాం, ఇవేవి లేవు. మరి ప్రజలు పోయి చూసుకుంటారు, లేకపోతే ఎవరన్నా చూసుకుంటారు కదా. ఆ విద్యార్థులు ఒకవైపు గోస పెట్టి చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ విద్యార్థులకు అంత ఆరాటం ఎందుకు? వాళ్ళకేమన్నా ఒక గుంట భూమి వస్తుందా అందులో? అరే ఈ జాగనొద్దు, కోల్పోవద్దు, మొత్తం కాంక్రీట్ జంగిల్ కావద్దు అనేసి చెప్తుంటే అస్సలు కూడా మన చెవినకి ఎట్లా అంటే చెవిన పెట్టేసి ఇంకా దిగజారుడుతనం ఎంతవరకు అంటే నిన్న ఒక ఆవిడ చేసింది, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియా. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ కానీ ఆమె విధానం కానీ ఆమె చెప్పే విధానం అన్నా కనీసం మంచిగుందా? జనాలకు ఎక్కుతుందా? ఎవరు వీళ్ళంతా, ఎవర్రా మీరంతా అన్నట్టు అక్కడ ప్రతి డాక్యుమెంట్ తీసి చూపించినాం మేము. అరే ఇది ఇట్లా ఉంది 1973 నుంచి చూసుకుంటే 2025 వరకు అసలు ఆ భూముల పరిస్థితి ఏంది, వర్సిటీ భూముల పరిస్థితి ఏందని చెప్పినాం. కానీ ఈ నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని మాత్రం కొంచెమన్నా కన్సిడర్ చేద్దామని, లేకపోతే ఏమైంది లాస్ట్కు హైకోర్టు అంటే కోర్టులకే మీరు ధమ్కి ఇచ్చే పరిస్థితి చేస్తే కోర్టు చెప్పింది, హైకోర్టు ఒక్క రోజున ఆగండి అంటే ఆ రాత్రి కూడా వందల జేసీబీలు పెట్టి నైట్ టైంలో పనిచేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? దానికి సంబంధించిన విజువల్స్ ఏంది, ఆ దగ్గర విజువల్స్ ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆ వర్సిటీ విద్యార్థులంతా కూడా ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో బంధించి విత్ టైమర్స్తో సహా బంధిస్తేనేమో చిల్లర మల్లర మాటలు అవి ఏఐ అంటారు, గ్రాఫిక్స్ అంటారు. అవి గ్రాఫిక్స్ కాదురా నాయన, ఏం జరిగింది అని అంటారు. ఏం చేస్తారు నిజంగా? అన్ని చెట్లు నరికిరు కదా, చెట్లను ఏం చేసిర్రు? దీనికి సమాధానం ఉందా? ఇప్పుడు ఇచ్చిందా హైకోర్టు? ఇంకా హైకోర్టు అయిపోయింది కదా, సుప్రీంకోర్టు అయితే మొట్టికాయలు వేసింది కదా, ఒక వారం రోజులు ఇది చేయండి, మాకు 16వ తారీఖు నివేదిక ఇవ్వండి అనేసి చెప్పింది కదా. ఎప్పుడైనా కూడా పర్యావరణంతో అంటే నేచర్తో పెట్టుకుంటే ఏమవుద్దన్న సంగతి తెలియదు. అయినా కూడా ఈ విషయంలో హైడ్రా రంగానికి సంబంధం లేదా? అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోబడే ఉండాలా? మీరే అన్నారు కదా మేము అన్నీ కాపాడడానికి, అందులో పర్యావరణం చెప్పారు, లేకులు చెప్పారు, అన్నీ చెప్పారు కదా, నాలాలు చెప్పారు, చెరువులు చెప్పారు, అన్నీ చెప్పారు కదా. మరి దాంట్లో ఆల్రెడీ ఉంది కదా, దాంట్లో పర్యావరణం ఉంది, దాంట్లో సరస్సులు ఉన్నాయి, దాంట్లో వన్యప్రాణులు ఉన్నాయి. దాని అంతా కూడా పాడు చేసి నాశనం చేస్తుంటే, డిఫారెస్ట్ చేస్తుంటే ఎందుకు హైడ్రా రంగనాథ్ కమిషనర్ ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు? అసలు కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళన్న ఒక్కసారి అసలు ఏంటి అంటే మీకు కూడా అనుమతి లేదా రంగనాథ్ గారు? మీరు ఒక హైడ్రా కమిషనర్ కదా, కనీసం పోయి ఒక కామన్ మ్యాన్ కన్నా పోయి చూద్దాము, మనల్ని అడుగుతారు రేపు క్వశ్చన్, మనం దానికి సమాధానం చెప్పాలి అనేసి కొంచెం మన బాధ్యత కూడా లేదా?
మీరు పోయి ఉంటే ఎంత బాగుండదు. ఎందుకంటే పోయి ఉంటే మీకు నిజాలు తెలుసు కాబట్టి ఆ నిజాలు బయట పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నారు. మరి మేధావులంతా ఏమైనా ఒకరిద్దరు మాత్రమే నోరు తెస్తున్నారు కదా, ఏమైనా అందరు కూడా వీళ్ళ నోర్లన్నీ ఏమైనాయి అంటే నోరు పూడుకుపోయినాయా? అంటే నోరుండి మాట్లాడలేకపోతున్నారు, కళ్ళుండి తెరవలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారా ఇప్పుడు కనిపిస్తున్న విధానం చూస్తుంటే? అంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప వర్క్ ఆగదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందంటే వచ్చిన దగ్గర నుంచి భూములు 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 భూములు. అసలు ఫస్ట్ నిజంగా ఎవరిని అనాలంటే నిజంగా చూస్తుంటే ఏమనిపిస్తుంటే ప్రజల్ని అనాలి ఏమనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిచ్చే హామీలకు ఆశపడి హామీలు ఇవ్వలేదని మళ్ళీ ఎండిపోస్తున్నందుకు ఇంకేముంది, ఎక్కడ భూములు ఉంటే అక్కడ తెగ నమ్ముకొని అందులో సపోజు ఒక 40-50 కోట్లకు అమ్మిర్రు అనుకో, అందులో ఎంత ఇస్తారు మళ్ళీ? పోనీ ఆ 50 కోట్లకు వచ్చే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్ని కోట్లు వస్తాయి అనేది పక్కన పెట్టినా కూడా ఒక 50 కోట్లు, 1,00,000 కోట్లు, 50,000 కోట్లు అనుకుందాం. పోనీ ఇవన్నీ కూడా ప్రజలకు పెడతారా? అది లేదు కదా. అందులో మహా అయితే ఒక 10-15 కోట్లు కూడా ప్రజలకు కేటాయించారు. కానీ మళ్ళీ అకౌంట్ ఎవరు లెక్కలోకి వేస్తారు? ప్రజల లెక్కలోకి వేస్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవండి. కావాల్సింది ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు కాదు, ఒక్కటే డిమాండ్ చేయండి. సో ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఒక్కటే డిమాండ్ చేయండి. ఏంది అదంటే ఉచిత విద్య, వైద్యము, రైతులకు గిట్టుబాటు ధర. ఇవి చాలవు. ఇవి కనుక మీరు డిమాండ్ చేయగలిగితే రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రకంగా భూములు తెగనమ్మే అవసరం ఉండదు. లేదు అనంటే మీరు అడ్డగోలుగా వాళ్ళు ప్రభుత్వాలు హామీ ఇవ్వడము, మీరు వాటి కోసం ఎదురు చూడడము, ఇవ్వలేదనేసి వాళ్ళ మీద మళ్ళీ దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ఏమవుతుంది, మేము ఇవన్నీ తెగనం. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని సాగుగా చూపిస్తారు. ఒక అభివృద్ధి అనే పేరుతోటి ఎవడన్నా కూడా అడవుల్ని నరికేసుకొని, అదొక అడవే కదా. అలాంటి దాన్ని ఈరోజు ఉన్నదాన్ని తెగనమ్ముకొని రేపు అది అమ్ముతారు, రేపు దాన్ని అమ్ముతారు, కాంక్రీట్ జంగిల్ చేస్తారు, రేపు కేబీఆర్ పార్కులు, ఇట్లా ఎన్ని ఉన్నాయి. హాస్యాస్పదమైన విషయం ఏంటనంటే ఈమె ఎక్కడ పోయింది అసలు? అటవీ శాఖ మంత్రి సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతుంది కదా. ఈ సినిమా వాళ్ళ గురించి మాట్లాడే మంత్రికి ఇవాళ పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఆమె ఒక్కసారన్నా కూడా మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఒక వీడియో మెసేజో ఆడియో మెసేజో కూడా తను పాస్ చేయలేకపోయిందంటే నిజంగానే ఆమెకు ఈ మంత్రి పదవి అవసరమా అనే చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏమీ జరగకూడదు అనేదాన్ని తెలంగాణ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి.